ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నవంబర్ 19వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 19వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీదైన శైలిలో కొత్త కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. ప్రతి ఆలోచనను కూడా కార్యరూపంలో పెట్టుకోగలుగుతారండి. అంటే మీరు ఏది ఆలోచిస్తున్నారో, ఏది చెయ్యాలనుకుంటున్నారో దాన్ని అన్నిటినీ కూడా చక్కగా ఆచరణలో పెట్టుకోగలుగుతారు. ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషుల సలహాలను కూడా కొంతవరకు తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. అందరి మనసులో గెలుచుకునేలాగా మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్కరితోనూ కూడా చక్కటి సఖ్యతను మీరు పాటించగలుగుతారు. అంటే అందరితోనూ మంచిగా ఉండటం, అందరినీ కూడా చక్కగా మీరు మెప్పించుకొని మీ పనులు చేయించుకోవడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉండబోతుందండి. కొలిక్కి రావు అనుకునే పనులను కూడా చక్కగా మీరు వాటిని ముగించుకోగలుగుతారండి. కొంతవరకు ఏదైతే గతంలో పెండింగ్లో పడిపోయిన పనులు కానీ, లేదా మీరు ప్రారంభించి వాటిని ముందుకు తీసుకువెళ్ళలేని పనులు కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కొంతవరకు మీరు వాటిని ముగించుకునే అవకాశం లభిస్తుందండి. ఒకవేళ మీరు ముగించుకోలేకపోయినా వాటిని ముందుకు తీసుకువెళ్తూ కొంతవరకు మీరు మెరుగుదల అనేది చూడగలుగుతారండి. ఏదైతే చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొంటున్నారో వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం మీకు లభిస్తుందండి. మీరు చేస్తున్న పనుల్లో విజయాలను పొందగలుగుతారు. ఏదైతే ఆర్థిక పరంగా మీరు డబ్బు పరంగా ఏదైతే మెరుగుదలను చూడాలి అనుకుంటున్నారో ఆ విధంగా ఈరోజు చక్కగా మీకు కాలం కలిసి వస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. మీరు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. పనిలో కొంతవరకు పనిభారం అనేది ఉంటుంది, ఒత్తిడి కూడా సహజంగానే ఉంటుందండి. అయినప్పటికీ కూడా వాటిని మీరు ఏమాత్రము పట్టించుకోరు. మీ బాధ్యతల నిర్వహణలోనే మీరు చక్కగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. డబ్బు పరంగా ఏదైతే ఉంటాయో ఆ లావాదేవీలను అన్నింటినీ కూడా ఎంతో తెలివిగా జరపగలుగుతారు. నేర్పుతో ఓర్పుతో మీరు వెళ్ళిన ప్రతి చోట గెలుపును చూడగలుగుతారండి. మీరు ఆర్థికంగా ఏదైతే నిలదొక్కుకోవాలి అని అనుకుంటున్నారో ఆ విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా మీరు తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ఆదాయ మార్గాలను పెంచుకోవటం కానీ, లేదా మీ యొక్క పనులను మరింతగా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఒకే పని మీద ఆధారపడకుండా 2-3 పనులను ఏర్పరచుకోవటం కానీ, ఇలా మీరు ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందు చూపుతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా అనుకున్న దానికంటే రెట్టింపుగా ఆదాయం రావటం కానీ, లాభాలు ఎక్కువగా రావటం కానీ, పెట్టుబడుల్లో లాభాలు చూడటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అయితే అనవసరమైన ఖర్చులు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మీకు ఒక మంచి అవగాహన అనేది ఉంటుంది. ఈ ఖర్చు అవసరమా లేదా అనేది మీకు ముందుగానే అవగాహన అనేది ఉంటుంది. అందువలన మీరు దాన్ని వాయిదా వేసుకోవటం కానీ, లేదా వదులుకోవటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. మీ స్తోమతకు మించి మీరు ఏ పనిలోనూ కూడా ముందుకు వెళ్ళరు. అంటే ఖర్చుల విషయంలో మీ స్తోమత ఎంతవరకు ఉందో అంతవరకు మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అధికంగా భారం పడుతుంది అన్నప్పుడు మీరు తెలివైన నిర్ణయాలతో వాటిని మీరు వెనక్కి నెట్టడం జరుగుతుందండి. కొంతవరకు మీరు ముఖ్యమైన నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండగలుగుతారండి. మీ పెద్దలను కానీ, మీ శ్రేయోభిలాషులను కానీ సంప్రదిస్తూ అటువంటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. ఏదైతే మీరు అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా తలచిందే తలంపుగా చక్కగా కార్యరూపంలో, అంటే ఆచరణ రూపంలో ప్రతి పనిని కూడా తీసుకువెళ్ళగలుగుతారండి. మీ బాధ్యతల నిర్వహణలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉంటారు. ఏదో చేస్తున్నాములే అన్నట్లుగా కాకుండా మీరు చక్కగా వాటన్నిటినీ కూడా ఎంతో బాధ్యతగా నిర్వర్తించగలుగుతారు. అవి మీ వ్యక్తిగత బాధ్యతలైనా సరే, లేదా మీ యొక్క వృత్తిరీత్యా ఏవైనా బాధ్యతలు ఉన్నా కూడా మీరు వాటన్నిటిని కూడా భుజాల మీద వేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి శ్రేయస్సు కోరి మీ పనులను మీరు చక్కగా వారి కోసం మరింతగా అప్రమత్తంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అది వారికి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కూడా కలిగిస్తుందండి. ఎవరైతే వాహనాలను కొనుగోలు చేయాలి, లేదా వస్తువులను కొనుగోలు చేయాలి, లేదా బంగారాన్ని కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో
అటువంటి వారికి కూడా మీ కోరిక ఈరోజు తీరే అవకాశం అయితే ఉండబోతుందండి. ఆ దిశగా మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా మంచిగా సఫలీకృతం అవుతాయండి. అది కూడా మీరు అన్ని విషయాలలోనూ కూడా సంతోషాన్ని పొందే విధంగా చక్కగా శుభవార్తలు వినటం కానీ, మీరు ప్రతి విషయంలోనూ కూడా ఎదుగుదలను చూడటం కానీ, మానసికంగా మీకు రెట్టింపైన ఉత్సాహాన్ని ఇస్తుందండి. అంటే పనుల్లో ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీరు పొందే విజయాలను చూస్తూ కొంతవరకు మీకు ప్రశాంతత అనేది లభిస్తుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొత్త వ్యక్తులు ఎవరైతే ఉంటారో, కొత్త వ్యవహారాల నిమిత్తం ఎవరినైనా కలిసినా లేదా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతున్నా, అటువంటప్పుడు మాత్రం మీ యొక్క ఏదైతే రహస్యాలు ఉంటాయో వృత్తిపరమైనవి కానీ లేదా మీ యొక్క వ్యక్తిగత పరమైన రహస్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వారికి చెప్పడం కానీ, వారితో సలహాలను తీసుకోవడం కానీ ఇట్లాంటివైతే ఈరోజు చేయకుండా ఉండటం మీకు ఈరోజు పనుల్లో ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తుందండి. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో కూడా వాటి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజులను మీరు ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అదంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. వారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవించగలుగుతారండి. చక్కగా అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. మీరు అనుకున్న పనులన్నిటినీ యథావిధిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా పెట్టుబడులను పెట్టుకోగలుగుతారండి. చక్కగా ప్రతి పనిలోనూ కూడా మీరు తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు చక్కగా అమలుపరుచుకోగలుగుతారు. పనిలో ఎంత పనిభారం కానీ ఒత్తిడి కానీ ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా చక్కగా సమయానికల్లా నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి.
చక్కటి నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ధైర్య సాహసమైన పనులతో మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందంజలో ఉండగలుగుతారు. శ్రేయోభిలాషులు, సన్నిహితుల యొక్క సలహాలను కొన్ని ముఖ్యమైన విషయాలలో తీసుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ఎంతో నేర్పుగా ముందంజలో ఉంటూ మీ రోజువారీ కార్యకలాపాలను చక్కగా సరిపెట్టుకుంటూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామితో సంప్రదించగలుగుతారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా ప్రతి అడుగు వేస్తూ ముందుకు వెళ్తూ ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి నిర్ణయాలతో భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త ఆలోచనలతో మీ ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. అనుకున్న దానికంటే మీరు ముందడుగు వేస్తూ ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందుతూ గౌరవప్రదమైన స్థానంలో మీరు మీ యొక్క రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విషయాలలో ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.